రాజమండ్రికి సంబంధించిన త్రిష అనే 25 ఏళ్ళ అమ్మాయి ఏ ప్రసంగం విని ఇతడికి ఫోన్ చేసింది అని చెప్పాడు? తమ్ముడు గుర్తుందా? జేమ్స్ పెట్టిన ఆ ప్రోగ్రామ్ లో ఉన్న ఆ మాటలు విని ఫోన్ చేసిందని చెప్పాడు. ఆ మాటలు విని తర్వాత 666 అనే మెసేజ్ విని ఫోన్ చేసిందని చెప్పాడు. చాలా ప్రసంగాలు విని వాళ్ళ అమ్మకు పంపించింది. అందులో 666 అనే పాఠం బాగా అమ్మాయిని ఆకర్షించడం వల్ల ఫోన్ చేసింది. 666 అనే ఆ సబ్జెక్ట్ విని లేదా ఆ వీడియో చూసి ఫోన్ చేసింది రాజమండ్రికి సంబంధించిన త్రిష అని 25 ఏళ్ళ అమ్మాయి కాదు. ఇదో పచ్చబద్ధం మాట్లాడాడు నేను అతని వీడియోలో. అతడి బోధనలో 666 అనే అంశమును విని ఆ వీడియో చూచి ఫోన్ చేసింది. అప్పటి నుంచి అతని బోధలు వింటూ అతడు ఉండే ప్రాంతానికి దగ్గర గనక అక్కడ ప్రేరుకి వెళ్తూనో లేదో అని సంథింగ్ జరిగిన సందర్భం. ఆమె రాయలసీమకు సంబంధించిన అమ్మాయి, కడపకి సంబంధించిన ఆమె, రాజమండ్రికి సంబంధించిన త్రిష కాదు. ఇప్పుడు విందాం, ఇప్పుడు ఆడియో విందాం. ఎవరైతే 666 మెసేజ్ విని కాల్ చేసింది అని చెప్పాడో ఇది త్రిష అనే రాజమండ్రి అమ్మాయికి లింక్ ఇట్టాడు కానీ కాదు, వేరే అమ్మాయి. ఏ అమ్మాయి అయితే కాల్ చేసిందో, ఏ అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడో, ఎవరికి బాధ చెప్పుకున్నాడో, ఏ తప్పు చేశానని ఒప్పుకున్నాడో అదే ఈ కాల్. ఒకటి మొదటి నేను చెప్పనా, ఒకటి మొదటి హాఫ్ అన్ అవర్ మాత్రమే నాకు తెలియకుండా నేను బిహేవ్ చేశాను. చేసిన వెంటనే తన కాళ్ళ మీద పడి ఏడ్చి క్షమాపణ అడిగాను. సార్ మీరు నా కాళ్ళ మీద పడ్డం ఏంటి సార్ అని అంటే నేను అన్నాను, కాళ్ళ మీద పడేటట్టు నేను బిహేవ్ చేశాను, ఊరుకున్నాను, క్షమించని ఏడ్చాను. అది ఆన్ ది స్పాట్ అక్కడే. అంటే ఇప్పుడు నేను మొన్న మీకు చెప్పినటువంటి పశ్చాత్తాపమే ఆ రోజే కాళ్ళ మీద పడి ఏడ్చాను నేను. అప్పుడే కాళ్ళ మీద పడి ఏడ్చి ఇక నేను బయలుదేరి వస్తే ఒక ఆమెతో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా మిస్బిహేవ్ చేశాడట. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇతడికి తెలివి వచ్చిందేమో మరి, కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడట ఒక ఆమెతో. ఒక ఆమె ఎడల మిస్బిహేవ్ చేసి హాఫ్ అన్ అవర్, అప్పటికి వీడికి తెలివి వచ్చిందో లేక తప్పు చేస్తానని అనుకున్నాడు, కాళ్ళ మీద పడ్డాడు. అమ్మయ్య, హాఫ్ అన్ అవర్కైనా వీడికి తెలివి వచ్చింది, తప్పు ఒప్పుకున్నాడు, కాళ్ళ మీద పడ్డాడు అని అనుకుంటారేమో. అనుకున్న తర్వాత ఆమె అన్నదట, వాడి మాటల్లోనే ఆమె అన్నదట, సార్ మీరు నా కాళ్ళ మీద పడడం ఏంటి సార్, సార్ మీరు నా కాళ్ళ మీద పడడం ఏంటి సార్ అన్నదట. తప్పు చేశాను కనుక నీ కాళ్ళ మీద పడ్డాను అని అన్నాడు. అంటే ఆ అమ్మాయి మీరు నా ఎడలు తప్పు చేశారు సార్, మీరు నా ఎడలు తప్పు చేశారు సార్ అని ఏమని అన్నదా? మీరు నా కాళ్ళ మీద పడడం ఏంటి సార్ అన్నది. అంటే ఆ అమ్మాయికి ఇష్టమైపోయింది, వీడు ఆ సమయంలో హాఫ్ అన్ అవరు కాళ్ళ మీద పడి నేను తప్పు చేశాను క్షమాపణ కోరిన వాడు అప్పటితో కట్ అయిపోయాడా? అమ్మాయితోటి కట్ అవ్వలేదు. చెబుతాను ఇప్పుడు. ఇది జరిగి ఎంతకాలం అవుతుంది అనుకుంటున్నారు? ఈ 2-3 నెలలు కాదు, సుమారు 8 నెలల పైనే, 1 year పైనే. ఎక్కడ జరిగింది ఇది అని అంటే, ఈమె ఒక అన్య కుటుంబం నుండి ప్రభుని విశ్వసించిన అమ్మాయి, పెళ్లి కాని అమ్మాయి. ఒక అన్య కుటుంబం నుంచి రాయలసీమ ప్రాంతానికి, కడప ప్రాంతానికి చెందిన ఒక అన్యుల కుటుంబంలోని అమ్మాయి. ఈమె ప్రభుని నమ్ముకుంది. యూట్యూబ్లో ప్రసంగాలు వింటూ వీడి ప్రసంగం 666 అనే ప్రసంగం చూసింది. ఫోన్ చేసి వాడి దగ్గరికి వెళ్ళడము, అంటే వాక్యం వినడానికో ఆ దగ్గర కనుక వెళ్ళాడు, వాక్యం వింది, అంతా బాగుంది. ఈమె ఒకానొక రోజు తన ఇంటికి సువార్త చెప్పమని ఆహ్వానించింది, తన ఇంటికి పిలిచింది. మా వాళ్ళు కూడా వాక్యం వింటే బాగుంటుంది, నేను చెప్పినా వినరు, ఒక పాస్టర్ గారు వచ్చారంటే వింటారు, కాబట్టి ఒకసారి రండి సార్, మీరు వచ్చి వాక్యం చెప్పండి అని చెప్పింది. ఇతడు సువార్త ప్రకటనకైనా ఆమె ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే, ఈమెను ఎలాగైతే మేము ఆ దేవుడి మాటలు వినము, ఆ యేసు మాటలు వినము అని
ఎలాగైతే ఈ అమ్మాయి మాట వినడం లేదో మేము వినము అని వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఆ వాక్యం మీద నువ్వే విని చావు అని వాళ్ళు తిట్టుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు 2-3 సంథింగ్ బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ మొక్కతే ఉంది. ఇప్పుడు వాక్యం చెప్తున్నాడు, గడిచింది, లంచ్ టైం అయింది, ఇప్పుడు భోజనం చేయాలి. సార్ ఎలాగా మొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా సార్, వంట చేసేస్తానని చెప్పి వంట చేసింది. ఆ వంట చేసి పెట్టిన మరుక్షణమే అయ్యగారు ½ an hour మిస్బిహేవ్ చేసి, ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత వీడు వ్యభిచారం అనే పాపం చేసేసిన తర్వాత ఆమెను లొంగ తీసుకుని అప్పుడు క్షమాపణ చెప్పాడు. కాళ్ళ మీద పడి మరి క్షమాపణ చెప్పాడు. ఇందాక వీడియోలో మొన్న మాట్లాడిన వీడియో కాళ్ళ మీద కాలు వేసుకుని మారుస్తూ ఈ కాలు నాదే ఆ కాలు నాదే అంటూ కాళ్ళ మీద కాలు వేసుకుని మాట్లాడిన వీడు ఒక పెళ్లి కాని అమ్మాయి ఎడల మిస్బిహేవ్ చేసి ఆమె కాళ్ళ మీద పడ్డాడు. ఇదంతా రాయలసీమలో అతని ప్రాంతంలోనే జరిగింది. అయితే సో అప్పటితో వదిలిపెట్టేశాడా? ఎప్పుడైతే అమ్మాయిని టచ్ చేశాడో లేదా అమ్మాయితో కలిసిపోయాడో అప్పుడు వీడు చెప్పుకున్న మాటలేడు తెలుసా? వాడు చెప్పిన మాటలు, వాడి తన భార్య కోసం అన్ని వ్యతిరేకమైన మాటలు చెప్పాడు. మా ఆవిడ నాకంటే పెద్దది, వారం అంతా ఉండదామే, నేను ఒక్కనే ఉంటాను, నేను ఇంత జ్ఞానవంతుణ్ణి, నేను ఇంత వాక్యం చెప్పేవాడిని, ప్రపంచమంతా నా వాక్యం వింటది, కానీ నాకు ఏ సుఖం లేకుండా అయిపోయింది. ఇలాంటి మాటలు చెప్పగానే ఆడపిల్ల కరిగిపోయింది. ఓహో, వాళ్ళ మిస్సెస్తో సరిగా ఉండడన్నమాట, వాళ్ళ మిస్సెస్ ఇతనితో సరిగా ఉండదన్నమాట. ఎందుకంటే సోమవారం మార్నింగ్ వెళ్ళిపోద్ది కదా పాపం, ఆ సిస్టర్ గారు డ్యూటీకి వెళ్ళిపోతారు. ఇల్లంతా గడిపేది ఆమెనండి. ఆమె శాలరీతోటే పిల్లల ఫీజులు, ఇల్లు గడపడం అంతా ఆమె. వీడు ప్రజలు ఇచ్చే సొమ్ముతో వీడు జల్సాలు. ఎప్పుడైతే వీడు తన భార్యకి వీడికి మధ్య ఉన్న ఆ ఎడబాటుని చెప్పేసుకున్నాడో ఆటోమేటిక్గా అమ్మాయి బెండ్ అయిపోయింది. అప్పటి నుంచి కొనసాగిందండి, ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పుడు కాదు, ఒక నెల క్రితం వరకు కొనసాగిందండి. ఇంకో మాట చెప్తాను. వీడు వాళ్ళ ఊరిలో రాత్రి మాట్లాడుకున్నాం. వీడు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? వీడియో మీరు చూసే ఉంటారు. ఆ స్టూడియోలాగా ఒక రూమ్లో ఉండి మాట్లాడుతున్నాడు కదా. వాడు వాళ్ళ ఊరిలో రాయచోటిలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని అందులో హాల్లో స్టూడియో సెటప్ చేసుకున్నాడు. ఒక బెడ్రూము లగ్జరీ హోటల్లో రెడీ చేసుకున్నాడు. ఒక బెడ్రూము లగ్జరీ హోటల్లో ఉంటుంది చూసారు, అలా రెడీ చేసుకున్నాడు. అలా రెడీ చేసుకున్నాడు. ఏ అమ్మాయి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడు అప్పటితో అయిపోయింది అని అనుకుంటే మీ పొరపాటు. అప్పటి నుండి వీడు అక్కడ ఉన్నంత కాలము, అంటే వేరే ప్రాంతానికి వెళ్ళకుండా అక్కడ ఉన్నంత కాలం ఆ అమ్మాయి అక్కడికి వచ్చిపోతుంది, ఆ ఇంటికి వచ్చిపోతుంది. కాదంటాడేమో మాట్లాడమనండి, విత్ ఎవిడెన్స్తో మొత్తం బయట పెట్టేస్తా. నేను ఇది కేవలం నేను నోటి మాటతోనే చెబుతున్నా, ఇవన్నీ నోటి మాటతో చెప్తున్నా. కాదంటాడేమో, ఛాలెంజ్ వీకేఆర్ ఇదేదో నిరూపించి అంటాడేమో చూద్దాం. ఓకే, ఏ కాళ్ళ మీద అయితే పడ్డాడో ఆ అమ్మాయితో ప్రేమాయణం కొనసాగించాడు. నెక్స్ట్ ఇప్పుడు అక్కడికి ఇల్లు తీసుకున్నాడు కదా, ఒక అపార్ట్మెంట్ డబుల్ బెడ్రూమ్ ప్లాట్ తీసుకున్నాడు కదా, అక్కడ బాగానే కులుకుతున్నాడు వీడు. బాగానే తన కామమంతా తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆ క్రితం మహిమ సంఘటన జరిగింది, గమనించావా? మహిమ అనే చెల్లి, నంద్యాలకు సంబంధించిన ఒక చెల్లాయి, ప్రభుకుమార్ మోసం చేస్తే ప్రభుకుమార్ ఎలాగైతే తన రూమ్ క్లీన్ చేయడానికి పిలిచి ఆ అమ్మాయిని లొంగ తీసుకున్నాడో, వీడు సువార్త ప్రకటించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరీ లేరని ఆ అమ్మాయిని బంధించాడు. అలా ఆ అమ్మాయి వాడికి లొంగిపోయింది. అప్పటి నుంచి కొనసాగింది. అయితే మహిమ విషయంలో మహిమ గురించి మాట్లాడాడు వాడు కూడా. మనం పోరాటం చేస్తున్నప్పుడు వాడు కూడా మహిమ పక్షంగా సాలేం రాజు గారి మీద ద్వేషంతో, మహిమ మీద ప్రేమ కాదు, అలా చెప్తున్నాను, మహిమ మీద అయితే ప్రేమ కాదు, మహిమ పక్షంగా మాట్లాడినప్పుడు ఈ అమ్మాయి నిలదీసింది. తెలుసా? నిలదీసింది. ఏమని నిలదీసింది?
అదేంటి నువ్వు ప్రభుకుమారు మహిమ విషయంలో తప్పంటున్నావు, నువ్వు అతనికి పెళ్లి కాలేదు, ఈమెకి పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళు కలిసి ఉన్నారు, మీరేంటి ప్రభుకుమార్ని అంత తప్పు పెడుతున్నారని అడిగింది. అప్పుడు వీడు అన్నాడు, వాళ్ళది కామం, మనది ప్రేమం అని చెప్పాడు. ఇది కూడా ఫోన్లోనే మాట్లాడింది. కాదంటే ఆ రికార్డింగ్ కూడా బయటకు వచ్చేస్తుంది. కాదని చెప్పమానండి, వాళ్ళదట కామమట. పెళ్లి కాని ప్రభుకుమారు, పెళ్లి కాని మహిమ ఇద్దరు. అప్పుడు వాడు ఇప్పుడు బొంకుగాడిగా అన్నాడు ప్రభుకుమారు, వాడు ప్రేమించాడు అమ్మాయిని, పెళ్లి చేసుకున్నానని చెప్పి లొంగ తీసుకున్నాడు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుని ఆ యవనస్తులు కలిసిపోయారు. వీడేంటి, పెళ్ళయింది, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయ్యగారు ఏం చెప్పాడు ఆ సిస్టర్ అడిగితే, ఆ చెల్ల అడిగితే, వాళ్ళదట మనది ప్రేమ, మనది ప్రేమం. కాబట్టి నువ్వు ఎలాంటివి పట్టించుకోకు, ఇవన్నీ కామనే. గమనించండి, చూస్తున్నారు. అమ్మా త్రిషా, నువ్వు కూడా చూస్తున్నావు ఈ వీడియో, ఈ లైవ్ చూస్తున్నావు. ఆమె టూ ఎవరో నీకు ఎక్కువ తెలియాలని నేను ఈరోజు నీ కోసం పెట్టాను తల్లి. నీకు తెలీదు, నువ్వే అనుకుంటున్నావు, నువ్వే వాడి ట్రాప్లో ఉన్నాను అనుకుంటున్నావు. నీకంటే ముందు దుకాణం అక్కడ తెరిచాడు. నువ్వు సెకండ్, థర్డ్, ఫోర్త్, నీకంటే ముందు వాడు అక్కడ దుకాణం, నీకంటే ముందే దుకాణం, నీకంటే ముందే. అదే ఇప్పుడు ఫస్ట్ ఆమె వన్నని నిన్నేసాం కానీ నువ్వు వన్న కాదమ్మా. అమ్మా త్రిషా, నువ్వు అంటే మీ అమ్మ చెప్పిందని, త్రిషా తల్లి, మీ అమ్మ చెప్పిందని అతనికి చెప్పి, ఒకవేళ నువ్వు ఇష్టపడి మీ అమ్మ చెప్పినట్టుగా అతనికి చెప్పావేమో నాకైతే తెలియదు. లేదా అతడు అలా చెప్పమన్నాడో లేదో, అతడు అలా అబద్ధం ఆడాడో నాకైతే తెలియదు. కానీ నువ్వు చాలా ఒక మోసగాడి చేతిలో బలైపోతున్నావు. అతని ట్రాప్లో ఉండి నీ తల్లిదండ్రులకు దూరం అయ్యావు. అమ్మా, నీకు మంచి భవిష్యత్తు ఉంది, నీకు చక్కటి జతను దేవుడు ఇవ్వబోతాడు, నీకు ఒక మంచి కుటుంబాన్ని దేవుడు ఇస్తాడు. అతని మాయలో నుంచి బయటికి రా తల్లి. ముఖ్యంగా నీ కోసం తల్లి నేను ఈరోజు ఆమె టూను బయట పెట్టాల్సి వస్తుంది. ఆమె ఎవరో, ఆమె టూ అని నేను ఏ టైటిల్ పెట్టాను, ఆమెను బయట పెట్టడానికి గల కారణం ఏంటంటే నిన్ను అతని ట్రాప్లో నుంచి బయటికి రావాలని. నీ కోసం నీ తల్లి ఎంత ఏడుస్తుందో ఒక్కసారి ఆలోచించు. నిన్ను ఎక్కడ వాడు వశపరుచుకున్నాడనే భయంతో అనుమానం వచ్చి అతన్ని పరీక్షించేసరికి అతడు నిన్ను తన మాయలోకి తెచ్చేసుకున్నాడు, తన ట్రాప్లోకి తెచ్చేసుకుని నిన్ను పెంచిన తండ్రి మీద, నీ కన్న తల్లి మీద అబాండాలు వేసేసాడు వాడు. అది నువ్వు నమ్మేశావు, అతడి మీద ఇష్టంతో నమ్మేశావు. నువ్వు ఇంకా మాయలో ఉన్నావు తల్లి త్రిష. నువ్వు ఈ లైవ్ చూస్తున్నావు, నాకు తెలుసు, ఈ లైవ్ చూస్తున్నావు. కాబట్టి నువ్వు అతని మాయలో నుంచి బయటికి రా. అతని మాయలో నుంచి బయటకు వచ్చి ఒక మంచి భవిష్యత్తు నీకుందని తెలిసి నువ్వెక్కడ గతంలో పరిచర్యలు ఉన్నావు ఆ పరిచర్యలో కొనసాగు తల్లి. దేవుడు చక్కటి జతను నీకు ఇస్తాడు, ఇవ్వబోతున్నాడు. వీడి మాయలో నుంచి బయటికి రా. అయితే చెబుతాను తమ్ముడు, ఇంకా ఉంది. వీడిని అలా నిలదీసినప్పుడు వాళ్ళ ప్రభుకుమారు మహిమది కామం. ఒరే, మహిమ నీ చెల్లి అని చెప్పావు కదా, నా చెల్లి మహిమ, చిన్నప్పుడే నా చెల్లి చనిపోయింది, నా చెల్లి లాంటిది మహిమ అని చెప్పావు కదా, కామం అని ఎలా అనగలిగావురా ఆ పిల్లని, ఆ తల్లి, ఆ చెల్లిని, ఆ మహిమనే చెల్లిది కామం అని ఎలా అనగలిగావురా? అంటే నువ్వు ఇష్టపడి, నువ్వు కులుకుతూ, నువ్వు ప్రేమ దోమ అంటూ ఒక పెళ్లికాని అమ్మాయితో ప్రేమాయణం కొనసాగిస్తే ఆమె నిలదీసేసరికి మీది ప్రేమ అయ్యింది. పెళ్లికాని ఇద్దరు వాళ్ళు తప్పు చేసిన సందర్భం కామమైందరా? ఇదారా? ఇదా? ఇలా జరిగింది తమ్ముడు. సరే, ఇలా కాలం గడిచిపోయింది. మహిమ ఇస్తూ జరిగి ఇప్పుడు 6 నెలలు అవుతుంది కదా, ఇంచుమించుగా 6 నెలలు, 3, 4, 5, 6 నెలలు అవుతుంది కదా. వీడు శివప్రసాద్ రెడ్డి గారి మీద వీడియో పెట్టాడు 2-3 గంటలు, అబద్ధాల పుట్ట అంటూ ఒక 4 గంటలు పెట్టాడు లైవ్. గుర్తుందో లేదో మీకు, 2 నెలల క్రితం అనుకుంటా, 15 క్రితమో 4 రోజుల క్రితమో. ఆ సమయంలో వాళ్ళు లైవ్ మాట్లాడేసిన తర్వాత ఈ అమ్మాయి కాల్ చేసింది, నేను వచ్చాను, ఎక్కడున్నారు మీరు, ఎక్కడున్నారు మీరు. అప్పుడు వీడు రెచ్చిపోయాడు తమ్ముడు.
నన్ను రాజమండ్రి నుంచి కొట్టడానికి వస్తున్నారు, హైదరాబాద్ నుంచి రాజమండ్రి నుంచి కొట్టడానికి వస్తున్నారు, ఈ టైంలో ఫోన్ చేశావేంటే ఎల్ అన్నాడు. ఈ టైంలో ఫోన్ చేసావేంటే ఎల్ అన్నాడు. ఎల్ అంటే లకారం ఉపయోగించాడు. నేను నా టెన్షన్లో ఉంటే నీకేంటే, నీకు ఈరోజు ఇప్పుడు బూతుమాట, ఇప్పుడు నీకు అది కావాలా లా అన్నాడు. అన్నాడో లేదో ఆడియో కాల్ పూర్తిగా వినిపిస్తే సస్తాడు. అప్పుడు ఆ పాప వీడి మాయలో ఆల్రెడీ 8 నెలల నుంచి కొనసాగుతున్న ఆ పాప 1 ఇయర్ నుంచి కొనసాగుతున్న ప్రేమలో, ఒక పెళ్ళైన వ్యక్తితో ప్రేమలో ఉన్న ఈ పాప ఏం చేసిందంటే ఇంకా ఏడుస్తూ తిరిగి వెళ్ళిపోయింది. అప్పుడు ఫోన్ చేశాడు. అప్పుడు తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యాడు, అనవసరంగా కోప్పడిపోయాను అని మళ్ళీ కాల్ చేశాడు. అది వినిపిస్తాను ఇప్పుడు. ఆ కాల్లో మాట్లాడింది ఆమె మాట్లాడుతున్న బిట్ ఇది కాదంటే దాని ముందు అంతా వివరణ వస్తుంది. ఆమెను లకారం అనే బిరుదు, లకారం అనే బిరుదిచ్చి వీడు ఆ టెన్షన్లో ఉన్నాడు. ఇప్పుడు రాజమండ్రి వాళ్ళు మాటి కాల్ చేస్తున్నారు తల్లిగారు. ఆ శివప్రసాద్ అన్న మీద వీడియో మాట్లాడేశాడు. ఓ కోపంలో ఆవేశంలో ఉన్నాడు. ఈలోపు ఈ అమ్మాయి కాల్స్ మీద కాల్స్ చేస్తుంది. నేను వచ్చాను, నేను రోడ్డు మీద వచ్చాను, నేను ఉన్నాను, నేను రోడ్డు మీద ఉన్నాను. వీడేమో లోపల నుండి మాట్లాడుతున్నాడు కదా, రోడ్డు మీద ఉంది, వేరే చోట ఉంది, ఫోన్ చేస్తుంది. ఇంకా విసుక్కున్నాడు, ఇష్టానుసారంగా మాట్లాడాడు, తిట్టాడు. ఇంకా అమ్మాయి బాధపడి తిరిగి వెళ్ళిపోబోతుంది. వీడు ఫోన్ చేశాడు. ఎక్కడరా అని అడుగుతున్నాడు. సార్ రోడ్డు మీద ఉన్నాను సార్ అంది. ఎక్కడ సాయంకాలం కాల్ చేస్తానంటే ఆ మాట అన్నందుకు బాధపడింది. వీడి పెళ్ళయిందని తెలిసినా వీడు 2 పిల్లల తండ్రి అని తెలిసినా మా ఆవిడ నాతో సరిగా ఉండదు, వారమంతా ఉద్యోగంలో ఉంటుంది, నేను విరహంతో ఉన్నాను, నేను ఇంత జ్ఞానవంతుణ్ణి, ఇంత గొప్పోణ్ణి, ప్రపంచమంతా నన్ను పొగుడుతారు, నాకు ఏ సుఖం లేకుండా అయిపోయింది, నా బాధ ఎవరికి చెప్పుకొని ఒక సరదా లేదు, ఒక సంతోషం లేదు, ఒక జల్సా లేదు అని వీడి బలహీనతలు, వాడి భార్య బలహీనతలు అన్నీ ఆమె దగ్గర చెప్పేసరికి ఆ పాప నమ్మేసి వీడిని నమ్ముకుని ట్రావెల్ అయ్యింది. ట్రావెల్ అయ్యేసరికి అయ్యగారు ఉపయోగించకూడని భాషంతో ఉపయోగించి ఆ అమ్మాయిని ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఆ అమ్మాయి హర్ట్ అయింది. ఆ తర్వాత నుంచి బయటపడుతున్నాయి కదా, ఈ అమ్మాయికి అర్థమైపోయింది, ఓహో వీడి తేడాగాడు, నన్ను కూడా మాయలో వేసాడు, నన్ను ట్రాప్లోకి దించేశాడు, ఇంకా నేనే కాదు చాలామంది ఉన్నారన్న సంగతి బయటకు వచ్చేసింది. ఆ రాజమండ్రి తల్లిగారు ఎప్పుడైతే ఇష్యూ రేజ్ చేసిందో అప్పటి నుంచి అన్నీ బయటకు వచ్చేయడం మొదలుపెట్టాయి. అంటే ఒకరికి తెలియకుండా ఒకరిని మెయింటైన్ చేస్తూ, ఒక్కొక్క చోట ఒక్కొక్కరిని మెయింటైన్ చేస్తూ, వాక్యాన్ని తనకు అనుకూలంగా మార్చేసి బైబిల్లో ఉన్న భక్తులను సహితము పాపం చేసిన వారనే చిత్రీకరించేస్తే వీడిని ఎవరో ప్రశ్నించరని, యేసు తప్ప ఎవరు నీతిమంతులు లేడు, యేసుక్రీస్తుని వీడికి అడ్డుగా ముందు పెట్టుకుని వీడు వెనకాలంతా విశ్వాస వీరుల్ని కట్టేసి, వీడి తాడుకే కట్టేసి, వాళ్ళు మనుషులే, వాళ్ళే పాపం చేస్తారు, ప్రతి మనిషి బలహీనుడే, నేను తప్పు చేసిన వాడినే అని వీడు చేసిన పనది. వీడు చేసిన పనికి అమ్మాయి బాధపడి మాట్లాడుతున్నది. ఒకసారి అంటే నేను ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఒరే గుడ్డి గొర్రెల్లారా, ఒరే కొండ గొర్రెల్లారా, మీరు ఇంకా గుడ్డిగా వాడు చెప్పినా సరే వాడిని మీరు ఇంకా వెంబడిస్తానంటే మేమేం చేయలేమురా, మీరు వెంబడించండి, వాడు నాశనం అయిపోవాలని మేము కోరుకోవడం లేదు. వాడు చెప్పనా, ఒకటి మొదటి హాఫ్ అన్ అవర్ మాత్రమే నాకు తెలియకుండా నేను బిహేవ్ చేశాను. చేసిన వెంటనే తన కాళ్ళ మీద పడి ఏడ్చి క్షమాపణ అడిగాను. సార్ మీరు నా కాళ్ళ మీద పడ్డమేంటి సార్ అని అంటే, నేను అన్నాను కాళ్ళ మీద పడే తట్టు నేను బిహేవ్ చేశాను, మూర్ఖున్నాను, క్షమించని ఏడ్చాను ఆన్ ది స్పాట్ అక్కడే. అంటే ఇప్పుడు నేను మొన్న మీకు చెప్పినటువంటి పశ్చాత్తాపమే ఆ రోజే కాళ్ళ మీద పడి ఏడ్చాను నేను. అప్పుడే కాళ్ళ మీద పడి ఏడ్చి ఇక నేను బయలుదేరి వస్తే వేరే వారికి చెప్పింది. ఇది ఎప్పుడు అనుకున్నారు? 9 నెలలు 10 నెలల క్రితం జరిగిన సంఘటన ఇది. ఇప్పుడు బయటపడిన తర్వాత ఒక్కొక్కటి చెప్పుకుంటున్నాడు. ఎవరో ఒకరి దగ్గర వాడిని ప్రశ్నించిన, ఎవరో క్లోజ్గా వాడి అనుచరుల దగ్గర ఎవరి దగ్గర మాట్లాడింది బయటకు వచ్చింది. ఇప్పటివరకు విన్నదాన్ని బట్టి నీ ఆలోచన చెప్పే, ఇది కాదంటే చెప్పమనండి, ఛాలెంజ్ చేయమనండి. ఒరే వీకేఆర్ నువ్వు చెప్పింది తప్పురా అని ఛాలెంజ్ చేయమనండి. బట్టలిప్పి నిలబెట్టకపోతే అడగండి, వాడి బట్టలిప్పి నిలబెడతా. యాక్చువల్ గా 2 ఆడియోస్, కాళ్ళు పట్టుకున్న ఆడియో,
ఈ అమ్మాయి తర్వాత ఈ అమ్మాయి నాకు మంచి పేరు తెచ్చామని ఆడియో 2 ఆడియోలు మధ్య ఏం జరిగిందంటే ప్రారంభంలో ఆ అమ్మాయిని బలవంతం చేయబోయాడు అరగంట. తర్వాత అమ్మాయికి క్షమాపణ చెప్పాడు. అయితే క్షమాపణ చెప్పిన తర్వాత యాక్చువల్‌గా ఆ పని అక్కడితో ఆపాలి. ఆపకుండా తెలివిగా ఏం చేశాడంటే అది కంటిన్యూ చేశాడు. తన భార్య కోసం చక్కగా చెప్పాడు. ఆమెను లొంగ తీసుకున్నాడు. లొంగ తీసుకోవడం అంటే చాలా మంది అనుకుంటారు ఇది వాడుకునే వ్యవహారం కోసం అనుకుంటారు. కాదు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. మా వాడిని విడిచిపెట్టేస్తాను. మా వాడిని విడిచిపెట్టి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఈ అమ్మాయిని కంటిన్యూ చేస్తున్నాడు వ్యవహారం. ఇలా కంటిన్యూ చేస్తూ ఉండగా 2 ఆడియోలకి 10 నెలల గ్యాప్ తమ్ముడు. రెండు ఆడియోలకి మధ్య 10 నెలల గ్యాప్. ఆ మాట కూడా చూడండి, రాయలసీమ లాంగ్వేజ్ ఆ పాపది. ఈ 10 ఏళ్ళు కంటిన్యూ చేస్తున్నాడు. ఈ 10 ఏళ్ళు కంటిన్యూ చేస్తున్నాడు. ఈ అమ్మాయి పెళ్లి కాని అమ్మాయి కనుక పెళ్లి చేసుకుంటాడేమో కంటిన్యూ చేస్తాడు. అయితే 10 నెలలు తమ్ముడు. ఈ 10 నెలల్లో ఏం చేశాడంటే ఈ అమ్మాయికి తెలియని విషయం ఏంటంటే ఈ 10 నెలల్లో ఏం చేశాడంటే హైదరాబాద్ లో ఒక ఖాతా ఓపెన్ చేశాడు. ఈ లోపు మళ్ళీ హైదరాబాద్ లో ఆల్రెడీ ఖాతా ఓపెన్ చేశాడు. హైదరాబాద్ లో ఖాతా ఓపెన్ చేసిన అమ్మాయికి తెలియదు. రాయచోటులో ఈ సొంత ఊర్లో ఒక అమ్మాయిని పట్టుకున్నాడు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటించాడని హైదరాబాద్ లో అమ్మాయికి తెలియదు. హైదరాబాద్ ఇల్లు కాకుండా బయట ఇంకొక ఇల్లు తీసుకున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 14,000 రెంట్ తమ్ముడు. దానికి ఖరీదైన ఫర్నిచర్ ఉంది తమ్ముడు. క్వశ్చన్ ₹1,00,000 బెడ్ ఉంది తమ్ముడు అందులో. హైదరాబాద్ లో అమ్మాయిని సేమ్ ఇలాగే చెప్పి మా ఆవిడ సుఖం ఇవ్వట్లేదు అని ఆ అమ్మాయిని వాడుకుంటూ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను ఆ అమ్మాయికి మాట ఇచ్చాడు. ఇలా జరుగుతూ ఉండగా పాపం ఏమైందంటే రాజమండ్రి కుటుంబ సభ్యులు వీళ్ళకి అన్ని తెలియదు అన్ని పొంది తెలియక పాపం ఏదో వాక్యం చెప్పించాలని పిలిపించారు. వచ్చి ఇక్కడ స్టార్ట్ చేశాడు 3వ గేమ్. యాక్చువల్గా ఇక్కడ 3వ గేమ్ స్టార్ట్ చేశాడు. వీళ్ళకి తెలియదు యాక్చువల్ గా పాపం పెళ్లి కాని కుర్రోళ్ళ కనబడుతున్నాడు, యంగ్ గా కనబడుతున్నాడు. పాపం పెళ్లి చేద్దామని వీళ్ళు అన్నారని చెప్తున్నాడు కానీ యాక్చువల్ గా ఇక్కడ 3వ పెళ్లి చేసుకుందాం అని యాక్చువల్ గా ఇక్కడ కూడా ఖాతా ఓపెన్ చేశాడు. ఆ త్రిష అని చెల్లికి అసలు పెళ్లి చేసుకుందాం అనుకున్నది ఇక్కడే అనుకుంటున్నాను. ఎందుకంటే బాగా డబ్బున్న వాళ్ళు ఇక్కడ రాజమండ్రి ఏంటి డబ్బున్న వాళ్ళు. ఎక్కడిదక్కడే ఖాతా ఓపెన్ చేసి ఎక్కడిదక్కడే చెప్తున్నాడు. అయితే ఫైనల్ గా రాజమండ్రికి వచ్చిన తర్వాత మనోడు ఒక అండర్స్టాండింగ్ వచ్చాడు. రాజమండ్రికి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే రాజమండ్రికి వచ్చిన ఓకే మనం హైదరాబాద్ కాదు చేసుకోవాల్సింది, కడప కాదు చేసుకోవాల్సింది, మనం చేసుకోవాల్సింది రాజమండ్రి అని ఫిక్స్ అయ్యాడు. రాజమండ్రి అని ఫిక్స్ అయ్యాడు. యాక్చువల్ ఇక్కడ చేసుకుందాం ఫిక్స్ అయ్యాడు. ఇక వీళ్ళిద్దరిని ఉంచుకుందాం, ఇంకా వీళ్ళిద్దరూ మనకు ఉంపుడుగత్తుల్లో ఉంటారని ఫిక్స్ అయిపోయి వీళ్ళు ఉంపుడుగత్తుల్లో చూసుకొని ఇక్కడ మ్యారేజ్ కోసం అన్ని ప్రయోగాలు అన్ని చేసుకున్నాడు. ఈ క్రమంలో ఏం జరిగిందంటే మరి సొంత ఊర్లో మరి హైదరాబాద్ వెళ్తే అక్కడ వాళ్ళు ఉంటారు, వేరే చోటకి వెళ్తే విజయవాడ వెళ్తే వేరే వాళ్ళు ఉంటారు. మరి కడపలో ఎవరు ఉంటారు? ఆవిడే కదా ఉంపుడుగత్త ఉండాలి. ఉంపుడుగత్తుతో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ఏం జరిగిందంటే హైదరాబాద్ లో నువ్వు ఇలాంటి బిరుదులు ఇవ్వకు తమ్ముడు, ఆ చల్లాయి బాధపడుతుంది. ఇప్పుడు అసలు కథ అంతా ఇప్పుడు ఇది చిన్న బిట్లు కదా. దీని ముందు ఏం జరిగింది వెనకేం జరిగింది. గంట ఆడియోలో చిన్న క్లిప్ ఇది. రెండోది వినిపించిన గంట ఆడియోలో చిన్న క్లిప్. ఈ గంటకు ముందు ఏం జరిగిందో తర్వాత ఏం జరిగిందో చెబితే కళ్ళు అంటేసుకుంటే జనాలకి. రెండు విషయాలు చెప్తాను. ఈ లోపు హైదరాబాద్ లో శివప్రసాద్ దగ్గర ఏదో ప్రాబ్లం జరిగింది. అటు నుంచి ఫోన్లు వస్తున్నాయి. రాజమండ్రిలో ఏదో ప్రాబ్లం ఇటు నుంచి ఫోన్లు వస్తున్నాయి. బాగా అడవడైపోయాడు, కంగారు ఎక్కిపోయాడు. వీళ్ళు బయటకు వచ్చి చెప్పేస్తారేమని ఈడే లైవ్ పెట్టుకొని 2-3 గంటలు లైవ్ పెట్టి మొత్తం చెప్పేశాడు. మొత్తం కక్కేశాడు. ఎందుకు కక్కేశాడు? వాళ్ళు వచ్చి మాట్లాడరని తెలుసు. వాళ్ళు వచ్చినా ఇలా మాట్లాడలేరని తెలిసి ముందుగానే ప్లాట్ఫామ్ వేసుకున్నాడు. చక్కగా పునాది వేసుకున్నాడు. రేపు వాళ్ళు వచ్చి చెప్పినా నమ్మే పరిస్థితి లేకుండా వాళ్ళు దొంగ వీళ్ళు దొంగ అని చెప్పి నీట్ గా ప్లాన్ వేసుకున్నాడు. అయితే ఈ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు ఈవిడ రాజమండ్రి రావుడు చెప్తుంది, ముందు నీ చెప్తుంది నీ తాడ తీసేస్తాను, తొక్క తీసేస్తాను, నీకు మామూలు ఉండదని తల్లి గట్టిగా చెప్పేసరికి మనోడు ఫ్రస్ట్రేషన్ అయిపోయాడు. గట్టిగా మాట్లాడేశాడు. గట్టిగా మాట్లాడేస్తాడు. ఈ క్రమంలో మా చిట్టి తల్లికి విషయం తెలియదు కదా. చిట్టి తల్లి వచ్చి బయట ఫోన్ చేసి వెయిటింగ్ లో ఉంది. పాపం వీడియో లైవ్ పెట్టాడు. లైవ్ లో బయటకు వద్దాం అంటే లైవ్ లోకి వచ్చాడు. యాక్చువల్ గా లైవ్ లోకి వచ్చాడు. మాటకారుడు కదా. వాక్చాతు లేదు కానీ వాక్చాతుర్యం ఎక్కువ ఉంటుంది మనోడి దగ్గర. భయంకరమైన వాక్చాతుర్యం. ఈ వాక్చాతుర్యంతో మాట్లాడుతూనే ఉన్నాడు. యాక్చువల్ గా బయట ఉన్న రోడ్డు మీద ఉన్న ఆవిడకి గంట అని చెప్పాడు ప్రోగ్రామ్. ఎవరికైనా గంట అని చెప్తాడు. గంటన్నర వస్తాడు ప్రోగ్రామ్ లోకి. 2-3 గంటలు వెళ్ళిపోతుంటది ప్రోగ్రామ్. ఇలాగే గంట అని చెప్పాడు. గంటలు అయిపోతుంది కదా, పిలుస్తాడు కదా అని వెయిటింగ్ లో ఉంది. ఈ ప్రోగ్రామ్ 2 గంటలు అయిపోయేసరికి పాపం చేసి ఇబ్బంది పడేది. సడన్ గా ఫోన్ ఎత్తి అమ్మాయి మీద బాగా సీరియస్ అయిపోయాడు. ఎలా పడితే అలా మాట్లాడితే పాపం అమ్మాయి అనవసరంగా నమ్మాను, ఇలా చేసాడు అలా చేసాడు, నా జీవితమే త్యాగం చేశాను,
నేను పెళ్లి కూతురు అనుకున్నాను, నన్ను లా చేశాడు, ఆ కూతురుని చేశాడు అని పాపం బాధతో వెళ్ళిపోతుంటే, అయ్యో మళ్ళీ నైట్ ఏదో మాట్లాడేస్తాను, మళ్ళీ నైట్ నాకు సుఖం లేకపోతే ఎలాగా, నైట్ సుఖం కావాలి కదా అని మళ్ళీ వెంటనే ఫోన్ చేశాడు. పాపం బాధలో ఉంది కనుక ఆవిడ బాధపడింది, అమ్మాయి వెళ్ళిపోయింది. అయితే ఆ రోజు జరిగిన విషయం అది. లేదు ముందు వెనక కావాలంటే అవి కూడా బయట పెట్టేస్తారు అబ్బాయిలు. అలా కాదు తమ్ముడు, ఉంపుడుగెత్తానండి అన్నయ్య అని అంటున్నారు. పాప ప్రేమ అని చెప్పాడండి, పాప మా పాపకి ప్రేమ అని చెప్పాడు. ఆ పాప పెళ్లి చేసుకుంటాడే అనుకుంది. వాళ్ళ భార్యను వదిలిపెట్టేస్తాడో లేదా వాళ్ళ భార్య ఉద్యోగంలో ఉంటుంది వారమంతా, ఇక్కడ మనం బాగానే ఉండొచ్చు అని అనుకున్నది. పాపం పెళ్లి కాని అమ్మాయి కదా, ఆ అమ్మాయి తప్పు కదండి, వీడికి ఉండాలి కదా బుద్ధి. ఆ పాప తప్పు కాదు దయచేసి. కాబట్టి ప్రేమ అని చెప్పాడు. ప్రేమట ప్రభుకుమారు మహిమది మాత్రం కామమంట, వీడిది ప్రేమమంట. తమ్ముడు నేనేమో అడ్డుపడ్డానేమో నీకు. మొత్తం మీద ఆ రీతిగా పాపం ఆ అమ్మాయిని ఆ రోజు ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెట్టిన తర్వాత మరి కోపం వచ్చిన తర్వాత మరి అవి ఖాళీ ఉంటాయా? ఆ తర్వాత నుంచి ఒక్కొక్కటి బయటకు రావడం ప్రారంభమైంది. అప్పటి నుంచి బయటకు వచ్చిన వల్ల జస్ట్ శాంపుల్ మాత్రం అబ్బాయిలు ఇంకా గట్టిగా వినిపించేస్తే మీ వాడు ఏ ఊరో గిరు వేసుకుని చచ్చిపోతే మళ్ళీ మా మీద పడి ఎడతారని మీ వాడు బుద్ధి రావాలని మాత్రం వినిపిస్తున్నాం. ఇద్దరు చెప్పారు తమ్ముడు నాకు, అతనికి ఏమన్నా అయితే మళ్ళీ మిమ్మల్ని అంటారు, బ్రదర్ వదిలిపెట్టేయండి బ్రదర్ అని అంటున్నారు. వదిలేద్దాంలే అంటే ఇంకా పొగరు చూపిస్తే మాత్రం వదులుతా, మామూలు వదలను. యాక్చువల్ గా నిన్నే మనం వదిలేద్దామని అనుకున్నాం అన్నయ్య. లైవ్ పెట్టి మరీ మాట్లాడాడు, లైవ్ పెట్టి మళ్ళీ దగ్గర అన్నట్లు మళ్ళీ మాట్లాడాడు. మన దేనికి పనికి రావాలన్నట్టు మాట్లాడాడు, మనకేమి రాదన్నట్టుగా మాట్లాడాడు. ఎందుకు అంత మనోడికి సరదా, కన్నించుకోడు ఎందుకు సరదా అంటే? జాన్ పాల్ ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఆడియన్స్ మొత్తం బయట పెట్టేయండి బాబు, మీరు త్వరగా బయట పెట్టేయండి, నేను చెప్పినా మా వాళ్ళు నమ్మే పరిస్థితులు లేరు, నేను బట్టలు ఉప్పుకొని లాడ్జ్లో నుంచి బయటకు వచ్చేసినా కూడా నా వాళ్ళు నమ్మేస్తారు, లేదు మీరు చెప్పండి, నేను చెప్పినా నమ్మరు, మీరు చెప్పండి అని ఏమన్నా మమ్మల్ని ఏమన్నా సైలెంట్ గా నువ్వు గోకే ప్రయత్నం చేస్తున్నావా? ఎలాగన్నా అన్నాడంట తమ్ముడు, అన్నాడంట లైవ్ లో, అన్నా జాన్ పాల్ అన్న నువ్వు ఓయే రూమ్ లో నుంచి బట్టలు లేకుండా బయటకు వచ్చినా గానీ దేవుడు మళ్ళీ నిన్ను నిలబెట్టేస్తాడన్నా, మాకు నమ్మకం ఉంది అన్న అంటున్నాడట. ఓరి ఇంకొకడు అన్నాడంట, అన్నా నేను భార్య పిల్లల దగ్గర ఉన్నప్పుడే తాగను, ప్రేయర్కి వెళ్ళినప్పుడు తాగను, కానీ వారం అంతా తాగుతానన్నా, డ్యూటీలో ఉన్నంతసేపు. నువ్వు చెప్పింది నిజమేనన్నా, ప్రతి ఒక్కడికి బలహీనత ఉంటుందన్నా, నిజమన్నా, నీ మాటకి ఈకబిస్తున్నావన్నా, దేవుడు క్షమిస్తాడన్న, వారంలో నేను మొత్తం క్షమాపణ అడిగేతానన్న దేవుడిని అంటున్నాడంట. అంటే వారం అంతా పాపం చేసి చర్చిలోకి వెళ్ళి క్షమాపణ అడుగుతాడు. వీడు అన్నది నిజమే, చర్చిలో పాపం చేసిన వారు వెళ్ళి క్షమాపణ అడగడానికి వెళ్తారంటే వీడి అనుచరులందరూ అలాగే ఉన్నారు. అందుకే ఇది పెట్టాను, పాపం చేసేవారే జాన్ పాల్ ఫాలోవర్సా అని పెట్టాను.